నేనే ఆయన కలుపుకోబోతున్నా. తమాషాగా ఉందా? ఆయనతో మాట్లాడడానికే కుదరదు. బెట్టా ఒకవేళ మాట్లాడితే కుదరదని చెప్తున్నా కదా. ఆయన మాట్లాడుతుంటే చూసి చప్పట్లు కొట్టడమే మనం. ఏం సార్ అప్పుడే లేచారు? బిజినెస్ క్లాస్ వాళ్ళని పిలుస్తున్నారు. మనం తర్వాత, మీరు కూర్చోండి. అన్నట్టు బెట్లో ఓడిపోతే ఏం చేస్తారు చెప్పలేదే? నేను గెలిచాక మీరేం చేయాలో చెప్తాను. బిజినెస్ క్లాసా? బాగా డబ్బులున్నవాడేమో. సార్ మరి ఎందుకు సార్ మాతో పాటు క్యూలో నుంచున్నారు? విచిత్రమైన మనిషిలో ఉన్నారే. బిజినెస్ క్లాస్లో వెళ్ళడానికి 40,000 ఖర్చు పెట్టారా? ఆయన ఫంక్షన్లో మీట్ అవ్వడం కష్టం మీరే అన్నారుగా, అందుకే బిజినెస్ క్లాస్. 40,000 ఏం అక్కర్లేదు, 20,000 ఉంటే చాలు. వచ్చేటప్పుడు ఎలాగో ట్రైన్లో జనరలే. ఉన్నవాడిని ఏం కాదు మేడం, వస్తూ బ్యాంక్ అకౌంట్ ఊడ్చే తెచ్చా. సార్ ఏదేమైనా కానీ జంతికలు, చనివిడి, బీ కేర్ఫుల్. యా. Good evening, sir. Welcome on board. Ladies and gentlemen, this is your Captain Sharma from the flight deck. On behalf of my first officer Matthew and the crew, we welcome you all on board Jazz Airlines JZ433 Chennai to Mumbai. We have with us today our chairman, Mr. Paresh Goswami. ji, hello. We extend our heartiest welcome to you, sir. We'll be flying at Right, sir. I'll see you in Bombay. And the weather en route. Congratulations on the award, sir. Proud moment for the Jazz family. సార్, నమస్తే సార్. ఐమ్ చంద్ర మహేష్. నా ఎయిర్లైన్ కంపెనీకి మీరే మెయిన్ ఇన్స్పిరేషన్ సార్. May I please request you to go back to your seat, sir? Right, sir. It's fine. ప్లెజర్ సార్. ఎయిర్లైన్ స్టార్ట్ చేయబోతున్నారా మీరు? సార్ అవును సార్, సామాన్య ప్రజల కోసం ఈ ఎయిర్లైన్స్ తక్కువ ధరలో ప్రయాణం చేయగల లో కాస్ట్ ఎయిర్లైన్స్. చంద్రబాబు, చంద్ర మహేష్. మీరు చెప్పే సామాన్య ప్రజానికం 3 పూట్ల మంచి ఫుడ్ తినాలనుకుంటారా, లేక విలాసంగా ఫ్లైట్లో ఎగరాలనుకుంటారా? సార్ వాళ్ళు అది చేయాలా ఇది చేయాలని కన్ఫ్యూజన్లో పడాను. నా టికెట్ ధరకి వాళ్ళు రెండూ చేయొచ్చు కంఫర్టబుల్గా. ఓ, అలా అయితే సమాజ సేవ చేద్దాం అనుకుంటున్నారా? సార్ ఈ ఐడియాని మీతో కలిసి వర్కౌట్ చేద్దాం అనుకుంటున్నా. ఈ ఫ్లైట్లో ఉన్న ప్రతి ఒక్కరి దగ్గర కోటీశ్వరుడు అవ్వడానికి ఓ ఐడియా ఉంటుంది. ఆల్ ఐడియాస్ మాట్లాడుకునేటప్పుడు బాగానే ఉంటుంది, బట్ ప్రాక్టికల్ ఇంపాసిబుల్. సార్ ఇంపాసిబుల్ ఐడియాస్ గురించి మాట్లాడి నేను టైం వేస్ట్ చేయట్లేదు. మా ఐడియాస్ ఆర్ ప్రాక్టికలీ పాసిబుల్ సార్. అయితే మీరు టికెట్ తక్కువ ధరకు మీ లాభము సంపాదించచ్చు అంటున్నారా? ఎన్ని రోజులు ఇవన్నీ ఆలోచించకుండా మేము ఇక్కడ ఉన్నామా? ఎస్ సార్. ఇవాళ ఇండియాలో ట్రావెల్ ఏజెంట్ లేకుండా ప్రజలు టికెట్ బుక్ చేయడానికి కుదరదు. ఇదంతా మనకు తెలిసిన విషయమే. ఒక్కో టికెట్ మీద ఒక పెద్ద పర్సెంట్ ట్రావెల్ ఏజెంట్ కమిషన్ వెళ్తుంది. ఈ సామాన్య ప్రజలకి రైతులకి మధ్యలో దళాలకి వెళ్ళే అమౌంట్ లాగా మనం దాన్ని బైపాస్ చేయగలిగితే. ట్రావెల్ ఏజెన్సీ లేకుండా మరెలా నీ